మీరు చూస్తున్న ఆలయం దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయంలో వినాయకుడి విగ్రహం స్వయంగా వెలిసింది. ఈ స్వయంగా వెలిసిన విగ్రహాన్ని ఎంతమంది చూశారు? ఈ టెంపుల్ వెనక ఉన్న చెరువులో వినాయకుడి తొండం ఉందని, అది అనంతమైనదని, దాన్ని కనుగొనడానికి వెళ్ళిన వారు అసలు తిరిగి రాలేదని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ట్రావెల్ ఛానల్. భారతదేశంలోనే స్వయంభూగా వెలిసిన వినాయక విగ్రహాలలో రెండు ఉన్నాయండి. అది ఒకటి చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం మొదటిది అయితే, రెండోది ఎక్కడో చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది. ఈ వినాయకుడిని కార్యసిద్ధి వినాయకుడు అని కూడా అంటారు. ఈ టెంపుల్లో విశేషాలు ఏంటి, వింతలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకైతే చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ టెంపుల్కి వచ్చిన భక్తులు వినాయకుడి దర్శనంతో పాటు వినాయకుడి యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఇక్కడైతే ఒక బోర్డు మీద అయితే పెట్టారు. స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయ చరిత్ర అని. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాన్ని చదివి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, గోడ మీద చాలా రకాల దేవుళ్ళు వినాయకుడితో పాటు ఉన్నాయి. ఈశ్వరుడు, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, అలాగే చాలా రకాల దేవుళ్ళ ఫోటోలు అయితే గోడ మీద అయితే ప్రతిమగా ఉన్నాయి వినాయకుడి టెంపుల్లో. ఇక్కడ చూస్తున్నారా విష్ణుమూర్తి ఫోటో ఎలా ఉందో? మీలో ఎంతమంది ఈ టెంపుల్ కి విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ అయితే ముందుగా చెయ్యండి ఫ్రెండ్స్. ప్రథమం కాణిపాకంచ ద్వితీయం చోళవరం స్వయంభూ గౌరీపుత్ర నమోస్తుతే అనేటువంటిది శ్లోకం ఉంది. మొదటిగా ప్రథమం కాణిపాకంచ అంటే మొదటిది కాణిపాకం అయింది. ద్వితీయం చోళవరం అంటే చోడవరం. ఇది కాణిపాకంలో ఉన్నటువంటి వినాయకుడిని వరసిద్ధి వినాయకుడు అంటారు. ఈ వినాయకుడిని కార్యసిద్ధి వినాయకుడు అంటారు. మనసులో భక్తులు ఏ కోరిక అనుకుని 11 ప్రశ్నలు చేసి వెళ్తే అది జయం అవుతుందని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ ఈ దేవాలయం 200 సంవత్సరాల క్రితం భూమిలోంచి పుట్టబడి ఇప్పటికీ కూడా పెరుగుతున్నటువంటి విగ్రహం. దీన్ని అప్పుడు చోళరాజుల పరిపాలనలో ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి చోడవరం అయింది. అలాగే కార్యసిద్ధి అంటే మనసులో మనం ఏదైనా కోరిక అనుకుంటే తప్పక జయం అవుతుంది. వెనకాతల స్వామి గుడి వెనక భాగంలో నాగమల్లి చెట్టు ఒకటి ఉంది. అది దేవతా వృక్షం. ఆ పుష్పాలు పూజిస్తే సకల దోషాలు కూడా తొలగిపోతాయని భక్తులు నమ్మకం. మీకు కనిపిస్తున్న చెట్టు నాగమల్లి చెట్టు. ఈ చెట్టుకున్న పుష్పాలతో పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. అలాగే కార్యసిద్ధి కలుగుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ టెంపుల్లో ఉన్న వినాయకుడి యొక్క విగ్రహం స్వయంభూ విగ్రహం. అలాగే ఈ టెంపుల్ యొక్క చరిత్ర 200 ఏళ్ల చరిత్ర పైమాటే. వినాయకుడి యొక్క విగ్రహం తొండం వచ్చి వెనక ఉన్న చెరువులో దాగి ఉందని, దానికోసం వెళ్ళిన వారు తిరిగి రాలేదని ఇక్కడ ప్రజలైతే నమ్ముతున్నారు. అలాగే ఈ టెంపుల్ ఎక్కడ ఉందైతే మీకు చెప్తున్నాను. ఇది చోడవరం, అనకాపల్లి జిల్లాలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. మీలో ఎంతమంది ఈ వినాయకుడి యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.